చైనాలో పిచ్చుకలు 1 సంవత్సర కాలంలో ఒక పిచ్చుక 6.5 కేజీల ధాన్యం తింటుంది అని చెప్పి అదే ధాన్యాన్ని కాపాడగలిగితే సుమారు 60,000 మందికి ఆహారాన్ని అందించవచ్చు అని చైనా వాళ్ళు సుమారు 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. చెట్ల మీద వాలకుండా డబ్బాలతో కొట్టి పాలదోరారు. వాటి గుడ్లని పగలగొట్టేశారు. పిచ్చుకలు లేకపోవడం వల్ల పండిన పంట పురుగు పెట్టి పంటలు లేక 1958-61 సంవత్సరాల మధ్యలో తీవ్రమైన కరువు వచ్చింది. సుమారు 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోవడం జరిగింది. తర్వాత విషయం తెలుసుకొని సోవియట్ యూనియన్ నుంచి కొన్ని లక్షల పిచ్చుకలను దిగుమతి చేసుకున్నారు చైనీయులు. ఇందులో మనం గమనించాల్సిన మెసేజ్ ఏంటి అంటే ప్రకృతితో ఎప్పుడూ పెట్టుకోవద్దు. సేవ్ ద నేచర్, సేవ్ ద బర్డ్.